మీడియా మిత్రులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు జిల్లాలో ముఖ్యమైన నాయకులు ఉన్నప్పుడు, కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద రైతుల పిల్లలను ఉన్నత విద్యను నేర్పించడానికి తెలంగాణలో బాస్రా IIIT, ఆంధ్రప్రదేశ్లో నూజివీడు IIIT, రాయలసీమలో ఇడుపులపాయలో IIITని రాజశేఖర రెడ్డి గారి సొంత ఊరిలో ఆనాడు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా విద్యకు, అక్షరాభ్యాసానికి పుట్టిన ప్రతి బిడ్డను తెలంగాణలో బాసరకు తీసుకొచ్చే అక్షరాభ్యాసాన్ని నేర్పించి తీర్చిదిద్దే ప్రాంతంలో చదువుల తల్లి సరస్వతి నిలయంగా ఉన్న ప్రాంతంలో దాదాపుగా 800 కోట్ల రూపాయలతోటి 272 ఎకరాలలో 6,000 మంది గ్రామీణ రైతుల యొక్క పిల్లల్ని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, సామాన్య కూలీల పిల్లలు చదువుకోవడానికి ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి క్యాంపస్ సెలక్షన్స్ కానీ, ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేసి దేశంలోనే ఒక ఆదర్శంగా IIIT యూనివర్సిటీస్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. వాటి నిర్వహణలో ప్రత్యేకమైన నిధులను కేటాయించి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న విద్యను అందించడమే కాకుండా అన్ని రకాల వసతులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ దృష్టి మొత్తం చదువుల మీద పెట్టే విధంగా అత్యున్నత ప్రమాణాలతోటి రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు అందించాలని చెప్పి ఒక ఉన్నతమైన లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతోటి విద్యను అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిర్ణయం తీసుకుంది. 2008లో ప్రారంభించిన ఈ 3 IIITలు దేశ స్థాయిలో గుర్తింపు పొంది దేశంలో ఎక్కడైనా కూడా బాసర IIITని ఆదర్శంగా తీసుకొని విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విద్యార్థులు ఉద్యమాలు చేసి, ఏ విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసి, ఏ విద్యార్థులు తెలంగాణ పోరాటాన్ని ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా చేసినరో ఆ విద్యార్థుల యొక్క జీవిత ఆకాంక్షలు నెరవేర్చడానికే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు IIITలే కాదు, ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణలో ఉన్న 10 జిల్లాలలో అన్ని జిల్లా కేంద్రాలలో యూనివర్సిటీలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి ఎదిగొస్తున్న పిల్లలకు, మరీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు విద్యావకాశాలు కల్పించాలని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీలు ఇంకా నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంటుందని మేము అనుకున్నాం. అన్ని యూనివర్సిటీలను కక్షగట్టి కేసీఆర్ గారు నిర్వీర్యం చేసి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని నియామకాలు చేపట్టకపోను లెక్చరర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లను పూర్తిగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల యూనివర్సిటీలు అన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. పేదవాళ్లకు విద్యను అందించకూడదు అని ఒక రాచరిక మనస్తత్వం ఉన్న కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు విద్యను దూరం చేసిండు. ఆ కుట్రలో, ఆ కక్ష సాధింపు చర్యలో భాగంగానే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్
IIT భాషలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిండు. ఆనాడు 6,000 మంది విద్యార్థులతో మొదలైన ఈ యూనివర్సిటీ ఇవాళ 9,000 మంది విద్యార్థుల వరకు పెరిగింది. కానీ వాళ్ళ అవసరాలకు కోసం కేటాయిస్తున్న నిధులు పెరగలేదు. కనీస భోజన వసతులు కానీ అక్కడ ఉండే ఎలాంటి వసతులలో కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి, నిర్వీర్యమైపోయినాయి. ఇవాళ ఎన్నోసార్లు ఛాన్సలర్స్ కానీ అక్కడుండే సిబ్బంది కానీ ప్రభుత్వం దృష్టికి పదే పదే తీసుకొచ్చి ఆ విద్యార్థులు విసిగి వేసారి ఇక ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వాన పడితే తోకైనా ఆడిస్తుంది. కానీ ఈ ప్రభుత్వం అంతకంటే తోలుమందంగా తయారైందని చెప్పి అక్కడుండే విద్యార్థులు బయటకు వచ్చి గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు, దీక్షలు చేస్తున్నారు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నేను అనుకున్న ఇన్ని వేల మంది విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా. ఈ విద్యార్థి ఉద్యమాలను రాజకీయ ఎదుగుదలకు వినియోగించుకున్న కేసీఆర్ గారు వాళ్ళ పోరాటాన్ని గుర్తించి తక్షణమే విద్యాశాఖ మంత్రిని, అదేవిధంగా అన్నిటికీ ముందుండి మాట్లాడే కేటీఆర్ని అక్కడికి పంపించి వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి సానుకూలంగా వారు రియాక్ట్ అవుతారని మేము ఆశించినాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి అలాంటి చర్యలకు పాల్పడలేదు. అలాంటి చర్యలకు పాల్పడకపోను రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు చేవెళ్ళే చెల్లమ్మగా ఆ రోజు గుర్తింపు పొందిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన యూనివర్సిటీ కాబట్టి మనసు పెట్టి ఆప్యాయతతోని ఆ విద్యార్థులతో చర్చలు జరిపి పరిష్కారానికి దారి చూపిస్తారేమో. ఒకవేళ ఇతర వ్యాపకాలలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఈ బాసర IIT యొక్క ప్రాధాన్యతను ముఖ్యమంత్రి గారికి వివరించి అక్కడ సమస్యలు పరిష్కరించడానికి వారు ప్రయత్నం చేస్తారని మేము ఆశించినాం. కానీ దురదృష్టం సిల్లీ ఇష్యూస్ని విద్యార్థులు ప్రస్తావిస్తున్నారని చెప్పి ఒక మంత్రిగా చేవెళ్ళే చెల్లెమ్మగా ఇట్లా మాట్లాడడం బాధాకరం. విద్యార్థుల సమస్యలు సిల్లీగా లేవు. ముఖ్యమంత్రి గారి వ్యవహారం చాలా సిల్లీగా ఉన్నది. ఆయన రాజకీయ అవసరాల కోసం ప్రశాంత్ కిషోర్తోని రోజుల కొద్దీ చర్చిస్తాడు. రాజకీయ స్వార్థం కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో గంటల కొద్దీ చర్చిస్తారు. రాజకీయంగా లేకపోతే కాంట్రాక్టర్లతో కమిషన్లు ఇచ్చేటోళ్ళతో ప్రగతి భవన్ నిండా చర్చలు జరుగుతుంటాయి. కానీ ఈ సమస్యల మీద మంత్రులను పంపించి క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలను తెలుసుకొని ముఖ్యమంత్రి గారు సత్వరమే పరిష్కరించాల్సింది పోయి ముఖ్యమంత్రి గారికి తన బాధ్యతను గుర్తు చేయాల్సిన అంశాన్ని మంత్రి గారు మర్చిపోయి విద్యార్థులు సిల్లీ సమస్యల్ని తీసుకొస్తున్నారని మాట్లాడుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు మీకు భావ్యం కాదు. ఈ యూనివర్సిటీ మీరు అన్నగా భావించే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన యూనివర్సిటీ. మీరు ఈ విద్యార్థులను అవమానిస్తలేరు. మిమ్మల్ని తొడబుట్టిన చెల్లెగా చూసిన రాజశేఖర రెడ్డి గారిని మీరు అవమానిస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు అధికారులు వైఫల్యం చెందిండ్రు కాబట్టి ఆ విద్యార్థులు దిక్కులేని వాళ్ళు కాదు, వాళ్ళ అనాథలు అంతకంటే కాదు. వాళ్ళు తెలంగాణ సమాజంలో భాగస్వాములు. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఈ విద్యార్థులదే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. వాళ్ళకు అండగా నిలబడాలని, వాళ్ళ సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క సమస్యల పట్ల సానుభూతి చూపించి మేము మీకున్నాం ప్రజాప్రతినిధులుగా, పార్లమెంట్ సభ్యులుగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీగా, IITని ప్రారంభించిన పార్టీగా, ఆనాడు ఎమ్మెల్యేలుగా, ఆ తర్వాత మంత్రులుగా వారి అభ్యున్నతి కోసం పనిచేసిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళి, ఎరావత్ అనిల్ గారు లాంటి ఎమ్మెల్యేలను విప్పులుగా పనిచేసిన వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఒక బృందంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చర్చించి ఆ సమస్యలను అన్నిటిని క్రోడీకరించి ముఖ్యమంత్రి గారి దృష్టికి, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ విద్యార్థుల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి
మేము ఒక ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు IIIT యూనివర్సిటీలో లోపలికి వెళ్ళి విద్యార్థులతో చర్చించే సమయంలో పోలీసులు వచ్చి గొర్రెల్ని ఇడ్చుకొచ్చినట్టు మమ్మల్ని బయటికి ఇడ్చుకొచ్చిండ్రు. ప్రభుత్వం ఎందుకంత భయపడుతుందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇదే దారెంబడి వెళ్ళిన వందలాది మంది పోలీసులు మోహరించిండ్రు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఏమైనా పాకిస్తాన్ బార్డర్ దాటి ఆ దేశం మీద యుద్ధానికి పోతున్నానా, లేకపోతే నేనేమైనా కేసీఆర్ ఫామ్ హౌస్ మీద అణుబాంబులు వేయడానికి పోతున్నానా? ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిన విద్యార్థులు తాగడానికి నీళ్లు లేక, కరెంటు లేక, మౌలిక వసతులు లేక ప్రభుత్వం వాళ్ళని హింసిస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కలవడానికి నేను ప్రయత్నం చేసిన. బాధితులను కలవడం ప్రజాప్రతినిధిగా మా హక్కు. అలాంటిది మమ్మల్ని వందలాది మందిని పోలీసులను పెట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, వేలాది మంది పోలీసులను మోహరించిన, పోలీసుల పహారాలు కవాతులు ఇక్కడ తొక్కిన యూనివర్సిటీకి వెళ్ళిన నేను ఇవాళ అదే చెప్పదలుచుకున్న కేసీఆర్కు, బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో, నీ తెలివితేటలు, అతి తెలివితేటలు తగ్గించు. ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున మాట్లాడడానికి ప్రతిపక్షంగా మేము ఉన్నాం. మమ్మల్ని మీరే పోలీసులనిచ్చి అక్కడికి పంపించి వాళ్ళతో చర్చించే వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే మీకు ముఖం జల్లలే, మీరు అక్కడికి వెళ్తే తంతరేమనే మీకు భయం ఉండేనేమో. కనీసం మేమైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉండే. కానీ లోపలికి వెళ్ళిన నన్ను లోపల నుంచి పోలీసులు చొక్కా పట్టుకొని లాక్క రావడం అనేది ఏ మేరకు సమంజసమని నేను అడుగుతున్నా. తెలంగాణ సమాజం అంతా నిశ్చితంగా గమనిస్తుంది. విద్యార్థి లోకం అవాక్కై చూస్తుంది. వాళ్ళని కలవడానికి వచ్చిన ఒక ప్రజాప్రతినిధిని ఇట్లా పోలీసులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లడము ఏంది ఇదంతా అని చెప్పి ఇవాళ విద్యార్థి లోకమంతా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒక్క IIITకే ఇది పరిమితం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 25 లక్షల నిరుద్యోగులు, ఇంకొక 25 లక్షల విద్యార్థులు, 50 లక్షల తెలంగాణ యువతీ యువకులు కేసీఆర్ యొక్క ఒక నియంత చర్యల్ని ఖండిస్తున్నారు. ఈ నియంత పోకడలకు జవాబు చెప్పాలని చెప్పి ఇవాళ విద్యార్థులు తయారవుతున్నారు. మమ్మల్ని పట్టుకోవడానికి, ప్రజాప్రతినిధులను పట్టుకోవడానికి హైవే మొత్తం యూనివర్సిటీ చుట్టూతా వేలాది మంది పోలీసులను పెట్టిండు. కానీ జూబ్లీ హిల్స్లో పట్టపగలు మిట్ట మధ్యాహ్నము మైనర్ బాలిక స్కూల్కి వెళ్ళే విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేస్తే మాత్రం పట్టుకునే తెలివితేటలు లేవు. ఇవాళ కుటుంబాలు వచ్చి ఫిర్యాదు చేస్తే కూడా 10 రోజుల వరకు ఆ ఫిర్యాదులను పరిశీలించలే. మీరు గ్రేటర్ హైదరాబాద్లో చూడండి, మధ్యకాలంలో స్కూళ్ళకి వెళ్ళే మైనారిటీ ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. ఒక్క మే జూన్లోనే దాదాపుగా 20-25 గ్యాంగ్ రేపులు రిపోర్ట్ అయినాయి గ్రేటర్ హైదరాబాదుల్నే. ఇంతమంది వేలాది మంది పోలీసులు దగ్గర ఉన్నారు కదా, పబ్బుల దగ్గర కాపలా పెట్టి గ్యాంగ్ రేపులు జరగకుండా నియంత్రించి, రైల్వే స్టేషన్ల కాడ నేరగాళ్ళు తిరిగే కాడ నేరగాళ్ళను నియంత్రించడానికి, నేరగాళ్ళను పట్టుకోవడానికి పోలీస్ వ్యవస్థను వినియోగించు. రాజకీయ ప్రత్యర్థులను నియంత్రించడానికి, పట్టుకోవడానికి, వాళ్ళ మీద దాడులు చేయడానికి వేలాది మంది పోలీసులను ఇట్లా పెడితే నేరగాళ్ళు స్వేచ్ఛగా కేసీఆర్ లాగా, కేటీఆర్ లాగా వాళ్ళు కూడా స్వేచ్ఛగా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎక్కడ పడితే అక్కడ గ్యాంగ్ రేపులకు పాల్పడుతున్నారు. ఒక రకంగా అధికార దుర్వినియోగంలో మీ వ్యవహార శైలి అట్లనే ఉంది. ఇంకొక రకంగా నేరగాళ్ల వ్యవహార శైలి కూడా మిమ్మల్ని పోలినట్టుగానే ఉన్నది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇవాళ మీరు లోపల నుంచి పట్టుకురావచ్చు. ఇవాళ అక్కడనే విద్యార్థులు కూర్చున్నారు కాబట్టి నువ్వు నియంత్రించగలిగి ఉండొచ్చు. కానీ తెలంగాణ సమాజం మొత్తం అట్టుడుకుతుంది. లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కరించండి అని
టీఆర్ఎస్ వాళ్ళను తరిమే రోజులు వస్తాయి. ఎవ్వడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఇండ్లలో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితులు తెలంగాణ సమాజంలో వస్తాయి. ఆ పరిస్థితి రాకంటే ముందే ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి తక్షణమే మంత్రులను పంపించి నాట్ ఓన్లీ IIIT బాసరా, అన్ని యూనివర్సిటీలలో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మా గాంధీ, ఇట్లా నిజామాబాద్లో ఉండే యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలన్నిటిని కూడా పేద విద్యార్థులకు విద్యను అందించే ఆలయాలు, వీటికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యాబోధన సిబ్బందిని కూడా తక్షణమే నియమించాలి. ఇలాంటివి చేయకపోతే తొందరలోనే, గతంలో విద్యార్థి నిరుద్యోగ గర్జన తీసుకున్నాం, తొందరలో పూర్తి స్థాయిలో విద్యార్థి నిరుద్యోగ యువకుల కోసం డిక్లరేషన్ తీసుకొని ముందుకు వస్తాం. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 11 నెలల్లో అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య పట్ల, ఉద్యోగ నియామకాల పట్ల విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ తీసుకొచ్చి ఈ తెలంగాణ సమాజ నిర్మాణంలో భాగస్వాములైన విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తుంది. ఈలోగా తక్షణమే IIIT బాసరా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తొందరలోనే ఈ సమస్య మీద పూర్తి స్థాయి కార్యాచరణ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. కాస్కో కేసీఆర్, నీ నియంత వైఖరిని, నిర్లక్ష్య వైఖరిని, మధ్య యుగాలలో చక్రవర్తుల ఆలోచనలను నువ్వు మానుకో. నువ్వు ఈ తెలంగాణ దేశానికి చక్రవర్తివి కావు. 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ముఖ్యమంత్రివే నువ్వు. మధ్య యుగాలలో రాజ్యాల నేలే చక్రవర్తులు, నేనే రాజ్యం, రాజ్యమే నేను చెప్పిందే వేదం, నాకు నచ్చినట్టే ప్రజలు జీవించాలి అని చెప్పి ఆనాటి రాజులు అనుకునే వాళ్ళు. ఇది మధ్య యుగాలు కాదు, ఇది నవీన యుగం. ఈ నవీన యుగంలో సాంకేతిక విప్లవం వచ్చిన యుగం. ఈ సాంకేతిక విప్లవం వచ్చిన యుగంలో ప్రజలు చైతన్యంతో ఆలోచన చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఈ మధ్య యుగాల చక్రవర్తిని గోతి తీసి పాతరేసే రోజులు వస్తాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక జారీ చేస్తున్నా, తక్షణమే విద్యాలయాలలో నెలకొన్న మొత్తం సమస్యలు పరిష్కరించడానికి ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఎందుకంటే జూన్ 12, 13 స్కూళ్ళు, పాఠశాలలు ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు ప్రింట్ కాలే, టీచర్ల నియామకాలు లేవు, సింగిల్ టీచర్ స్కూళ్ళు మూసేసినావు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల టీచర్లు లేరు, కాలేజీలలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ లేదు, యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు. పూర్తిగా విద్య మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే విద్యకు, ఉద్యోగ నియామకాల మీద ప్రత్యేకమైన రివ్యూ పెట్టు. నీ దిక్కుమాలిన బీహార్ రాష్ట్ర సమితి కోసం కాదు నువ్వు రివ్యూలు పెట్టాల్సింది, కన్సల్టెంట్స్ని పెట్టుకోవాల్సింది. కన్సల్టెంట్ను పెట్టు, ఎంత మంచి విద్యను అందించడానికి కన్సల్టెంట్లను పెట్టు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి కన్సల్టెంట్లను పెట్టు, పెట్టుబడిదారులను పెట్టి ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కన్సల్టెంట్లను పెట్టు. తప్ప ఎట్లా రాష్ట్రాన్ని దోసుకోవాలి, ఎట్లా రాజకీయంగా గెలవాలి, ఎట్లా ఇంకా అక్కడ ఇక్కడ పోయి కొల్లగొట్టాలనే దాంట్లో కోసం ప్రశాంత్ కిషోర్ లాంటి కన్సల్టెంట్లను పెట్టి వందలాది కోట్ల రూపాయలు నువ్వు చెల్లిస్తున్నావు. ఇది భావ్యం కాదు. తక్షణమే ఈ సమస్యల మీద దృష్టి పెట్టాల్సిందిగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం.